చికెన్ ఎస్కలోప్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కోడిగుడ్డు, చికెన్ స్లైసెస్ లాగా చేసి పెట్టుకున్నాం అది, అలాగే మైదాపిండి, కొత్తిమీర, కారప్పొడి, వెల్లుల్లిపాయలు, ఇంకా మిరియాల పొడి. ఇవి చికెన్ మాత్రం ఈ విధంగా స్లైస్ చేసుకోవాలన్నమాట. బ్రెస్ట్ పీస్ ఉంటుంది కదా, దాన్ని మధ్యలోకి కట్ చేస్తే ఇలా స్లైస్ వస్తుంది. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఎంత థిన్గా ఉంటే బెటర్. ఓకే, అండ్ ఫస్ట్ ఏం చేద్దాం, మ్యారినేట్ రెడీ చేసుకుందాం. ఓకే, గార్లిక్ ఫైన్ చాప్, గార్లిక్ని మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. అలాగే కొత్తిమీర, ఇది కూడా మిక్సింగ్ బౌల్. తర్వాత ఒక సగం మిరియాల పొడి వేసుకుంటున్నా, అలాగే సగం కారప్పొడి, ఇంకేం కావాలి, కొద్దిగా ఉప్పు, దీన్ని మిక్స్ చేసుకుందాం. పొడి పొడిగా ఉన్న ఇబ్బంది లేదు, చికెన్లో ఉన్న తడితోటి మిక్స్ అయిపోతుంది. చికెన్ పీసెస్ వేసుకోవాలి. చక్కగా పట్టేసుకుంది కదా, దట్స్ వాట్ వి నీడ్. అలా ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు మ్యారినేషన్ కోసం వదిలేసుకున్నాం. ఇంకోవైపు ఏం చేద్దామంటే, పెనం పెట్టుకున్నాను, వేడవుతుంటుంది. ఒక గిన్నెలోకి మైదా పిండి తీసుకుంటా. ఇందులో మిరియాల పొడి, కారప్పొడి, ఇంకా ఉప్పు కలుపుకున్నాం. డన్. ఇది మామూలుగా మనకు పైన కోటింగ్ ఉంటుంది కదా, ఆ కోటింగ్ ఏ ఫ్లేవర్ రాకుండా చప్పగా ఉంటే బాగోదని ఈ ఫ్లేవర్స్ దానికి అంటే సీజనింగ్ చేసుకుంటాము, సో దట్ ఆ కోటింగ్ కూడా టేస్టీగా ఉండేలా. కోడిగుడ్డు బ్రేక్ చేసుకొని ఇలా విస్క్ చేసి పెట్టుకుందాం.
కాస్త నొరగొచ్చేలాగా ఉంటే బెటర్. ఓకే ఓకే వచ్చింది. నౌ వాట్ వీ డూ, విల్ టేక్ చికెన్, ఒక స్లైస్ తీసుకొని ఫస్ట్ ఎగ్ వాష్కి వెళ్ళకండి, ఫస్ట్ పిండిలో పెట్టి డస్టింగ్ చేసుకోవాలి. బాగా దులిపేసుకొని ఎగ్ వాష్. ఓకే, దెన్ అగైన్ డస్టింగ్. ఈ విధంగా డస్టింగ్ చేసుకున్న దాన్ని పెనంలో వేసి కాల్ చేసుకుంటాం. పెనం ఆల్రెడీ వేడెక్కింది, కాస్త ఎక్కువ మోతాదులోనే ఆయిల్ వేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇది డీప్ ఫ్రై చేయాలనుకున్నా కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కానీ డీప్ ఫ్రై చేయాలంటే ఇలా చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోండి మొత్తం చికెన్, తర్వాత డీప్ ఫ్రై చేయండి. లేదంటే ఈ విధంగా షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా సిమిలర్లీ. రైట్, ఓకేనా. సన్న సెగలో ఆల్మోస్ట్ మీడియం ఫ్లేమ్లో కాసేపు దాన్ని ఒక సైడ్ మొత్తం కుక్ అయిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకొని అది కూడా కుక్ చేసుకోవాలి. సో కుక్ అయ్యేంత వరకు దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేసుకోవాలి. ఓకే, సైడ్ కుక్ అయిపోయింది. రెండో వైపుకి ట్విస్ట్ చేశాను, అది కూడా కుక్ అయిపోతే తీసేసి తినేయచ్చు. ఇందాక చెప్పా కదా పిండి అంతా రిలీజ్ అయిపోతుందని, ఈ విధంగా రిలీజ్ అయింది. చూసారు కదా, ఆయిల్లో అంతా మిక్స్ అయిపోయింది. డీప్ ఫ్రై చేసేటప్పుడు అది ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతుంది. అందుకని ఏం చేయాలంటే బాగా డస్టింగ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో కాసేపు కానీ ఉంచేసామనుకోండి, బైండ్ అవుతుంది, దానికి ఫిక్స్ అయిపోతుంది. తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే ఆ పిండి రిలీజ్ అయిపోవడం తక్కువగా ఉంటుంది. ఓకే, రైట్, రెండో వైపు కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు నౌ ఇట్స్ టైమ్ టు గో టు ప్రెజెంటేషన్.